ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయి 16 ఏళ్లు కావస్తుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెరో 5 సార్లు విజేతగా నిలిచాయి. కోల్కతా నైట్ రైడర్స్ దగ్గర నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ వరకు అన్ని టీమ్స్ కనీసం ఒక్కోసారి ఛాంపియన్స్గా నిలిచాయి. లక్నో సూపర్ జైంట్స్ కొత్త జట్టు కాబట్టి దాన్ని మినహాయిస్తే ఒక్కసారి కూడా కప్పు అందుకునే టీమ్స్లో ఒకటిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది. ఆర్సీబీకి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అన్ని సీజన్లలో ఒక్కసారి కూడా నెగ్గకపోయినా ఆ జట్టును ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు అభిమానులు. ఇంత లాయల్ ఫ్యాన్ బేస్ బహుశా ఏ టీంకు లేకపోవచ్చు. అయితే ఈసారి కప్పై గురిపెట్టిన ఆర్సీబీ గెలుస్తుందనే ధీమాతో ఉంది. కానీ ఆ టీం పరువు తీశారో ఫిల్మ్ డైరెక్టర్. ఆర్సీబీకి కప్ గెలిచేంత సీన్ లేదన్నాడు ఓ కన్నడ డైరెక్టర్. ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ ఆయన్ను బెంగళూరు జట్టు ఫ్యూచర్ గురించి అడిగారు. ఆర్సీబీ గెలవద్దని, ఒకవేళ నెగ్గితే ఆ టీంపై సెటిల్స్ వేయడానికి ఛాన్స్ దొరకదని అందరూ తనను అంటున్నారని యాంకర్ అన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఆర్సీబీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని ఆ దర్శకుడిని ప్రశ్నించారు యాంకర్. దీనిపై డైరెక్టర్ బోల్డ్గా ఆన్సర్ ఇచ్చాడు. తాను బెంగళూరు స్క్వాడ్ను చూశానని, వచ్చే 3 ఏళ్ల వరకు మన టీం గెలిచే ఛాన్సే లేదని స్పష్టం చేశారు. దీంతో యాంకర్ సహా అక్కడున్న మూవీ టీం కూడా నవ్వుల్లో మునిగిపోయారు. ఆర్సీబీ ఫ్యూచర్ గురించి ప్రిడిక్ట్ చేస్తూ డైరెక్టర్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. కన్నడ డైరెక్టర్ ఆర్సీబీ పరువు తీయడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. అవును, బెంగళూరు కప్ కొట్టే ఛాన్సే లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే మరికొందరు నెటిజన్స్ మాత్రం అలా ఎలా అంటారని, ఆర్సీబీ గురించి అలా మాట్లాడడం సరికాదంటూ సీరియస్ అవుతున్నారు. సొంత జట్టు పరువు తీయడం ఏంటంటూ ఫైర్ అవుతున్నారు. కోహ్లీ, మ్యాక్స్వెల్, డూప్లెసిస్ లాంటి సూపర్ స్టార్లతో పాటు ఈసారి టీంలో చాలా మార్పులు చేశారని, కాబట్టి ఈసారి కప్ మనదే అంటున్నారు ఆర్సీబీ అభిమానులు. టీంను తక్కువ అంచనా వేయొద్దని, టైం కలిసి వస్తే ఈసారి కప్పు అందుకుంటుందని చెప్తున్నారు. తమకు బ్యాడ్ టైం నడుస్తోందని, ఎంత బాగా ఆడినా కప్పు రావట్లేదని, ఈసారి మాత్రం కథ మారుతుందని, కప్పు కల తీరుతుందని కామెంట్ చేస్తున్నారు. మరి ఆర్సీబీ కప్ కొట్టేంత సీన్ లేదంటూ కన్నడ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.